వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కలెక్టర్ ఆదర్శ స్వరూపి జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. జిల్లాలో 480 కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామని, రైతు బీమా ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. దానిని ఆంగ్లం మరియు హిందీ భాషలలో చేతి రాతతో రాసి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26 నుండి పూర్ణ స్వరాజ్ జయంతి దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అలాంటి గొప్ప రోజున భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిశ్చయించి 1950 జనవరి 26 నుండి అమలు పరచడం జరుగుతుంది. ఆ రోజు నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినట్లు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి